రోజ్ వాటర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా పెటల్స్ అన్నిటినీ సపరేట్ చేసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఏదైనా బౌల్ కానీ పెట్టుకొని రోజ్ పెటల్స్ని ఇలా రౌండ్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్లో గ్యాప్ ఉంది కదా, అక్కడ ఒక బౌల్ని పెట్టుకోవాలి. అందులోనే మనకు రోజ్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఇలా రోజ్ పెటల్స్ మీద యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా లిడ్ని ఏదైనా ఒకటి తీసుకొని రివర్స్లో పెట్టుకోవాలి. లిడ్ మీద ఏదైనా హోల్స్ కానీ ఉంటే వాటిని ఇలా చపాతీ ఫ్లోర్తో డో చేసుకొని దాన్ని కవర్ చేసుకోండి. జస్ట్ లో ఫ్లేమ్లో 20 to 25 minutes పాటు వదిలేసారంటే అంతే, రోజ్ వాటర్ అనేది చాలా బాగా కలెక్ట్ అవుతుంది. బయట కొనాల్సిన పనే ఉండదు. మన ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ ఉంటే చాలు, మనమే చాలా ఆర్గానిక్గా చేసుకోవచ్చు. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. చల్లారిన తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి యాడ్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే అంతే. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి.